శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరగగానే ఫొటోస్ షేర్ చేశారు. చాలా ఎమోషనల్గా కూడా ఉన్నాయి కొన్ని మూమెంట్స్. అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ అలానే రష్మిక వాళ్ళ లుక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం కూడా ఒక సాంప్రదాయం పద్ధతిలో జరిగింది, డిఫరెంట్గా అనేది తెలుస్తోంది. అసలు ఏంటి ఆ సాంప్రదాయం? వాళ్ళ లుక్ పైన మీ కామెంట్స్ ఏంటి? చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇలాగే వాళ్ళు ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక నూరేళ్ల పంట కాబట్టి వాళ్ళు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఆనందంగా ఉండాలని ఫస్ట్ కోరుకుందాం, వాళ్ళని అభినందిద్దాం. తర్వాత యాక్చువల్గా వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు వైరల్ కాకూడదని అనుకున్నారు ఫస్ట్. అసలు వాళ్ళ ప్రేమ గురించే పెద్దగా తెలియదు కదా. కాకపోతే అనుకోకుండా అది లీక్ అవడం. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే కనుక అయితే హడావిడి లేదు ఎక్కడ. పెళ్లి కూతురు నడుచుకుంటూ వస్తుంది, ఒక ర్యాంప్ లాగా ఉంది. ఇటు ఇటు పెళ్లివారు, ఆడపెళ్లివారు, మగ పెళ్లివారు, అంటే ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు చిరోపక్క ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రైవసీ ఉంది. నాకు అది చాలా నచ్చింది. తర్వాత తను రావడం ఒక కొబ్బరికాయ ఏదో పట్టుకుని, ఇద్దరు లుక్స్ చాలా అందంగా ఉన్నాయి. ప్లస్ అటైర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకున్న నగలు కావచ్చు, కలర్ కాంబినేషన్ కావచ్చు, సూపర్గా ఉంది. అయితే ఇక్కడ మీరు ఒకటి ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే పొద్దున హిందూ సంప్రదాయంలో పెళ్ళయింది. ఓకే. 10 గంటల 10 నిమిషాలకి. అయితే మీకు ఇంతవరకు మనం ఏ హీరో కూడా ఈ రకంగా నగలేసుకోవటం మనం చూడలేదు. మామూలుగా వేసుకుంటారు. మీకు వరుడు సినిమా గుర్తుందా? అల్లు అర్జున్ది. కొంచెం ఆ ఛాయలు ఉన్నాయి. కానీ వీళ్ళు వెలమలు కాబట్టి అతను ఒక క్షత్రియ అనే దాన్ని చూపించడానికో, లేకపోతే ఏదో మొత్తానికి తను వేసుకున్నది, నగలు బాగున్నాయి, ఆభరణాలు అన్నీ బాగున్నాయి, అతని లుక్ బాగుంది, అన్నీ బాగుంది, హైటు అంతా కూడా. మీకు అంటే ఇది నేను చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. మీరు కావ్యాలు చదివితే అర్థమవుతుంది. మనకి ఏమంటారు, ప్రబంధాలు ఉంటాయి సాహిత్యంలో. ప్రబంధంలో మగవాళ్ళని సింహ మధ్యముడని వర్ణిస్తారు. అంటే సింహం లాంటి నడుము ఉండేవాడని. సో మీకు అతను వెనకాల నుంచి చూసినప్పుడు ఆ పట్టెడలాగా పెట్టుకున్నాడు నడుము, అంటే వడ్డాణం కాదు, దాన్ని పట్టెడ మాదిరిగా ఉంది. ఓకే. సో ఆ నడుము అట్లాగే అనిపిస్తుంది మీకు. ఇట్లా ఒక డీజీపీ ఉండేవాడు చెన్నైలో, నేను పేరు చెప్పను. అతను ఎంత బాగుండేవాడు అంటే ముక్కు అందంగా ఉండేది కాదు అతనికి, కానీ స్ట్రక్చర్ అలా ఉండేది. చాలా వెరీ రేర్ పీపుల్ విల్ హ్యావ్ దట్. సో నిన్న మీకు విజయ్ దేవరకొండ ఒక రాజులాగా ఫీల్ అయ్యాడు. మీకు చేతికి ఇవి పెట్టుకోవడం కానీ, దీన్ని యాక్చువల్గా మరి యవనాలో అంటే హ్యాండ్ కఫ్ లాగా అనుకోండి. అది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హ్యాండ్ కఫ్. నాకు ఆభరణం పేరు దొరకలేదు, ట్రై చేశా కానీ. ఇక్కడ ఎవరు మీరు పెట్టుకోగా చూడరు, రాజులు పెట్టుకుంటారు. తర్వాత 2 ఉంగరాలు ఉన్నాయి ఎడం చేతికి, సింపుల్గా ఉన్నాయి అవి. చెవులకేమో దుద్దుల్లాగా పెట్టుకున్నాడు, అంటే అన్నీ ఒకే మోడల్లో పెట్టుకున్నారు. తర్వాత ఒక పెద్ద హారం టైప్ కూడా కాదు, ఒకట్లా వేసుకున్నాడు, ఒక కంటెలా వేసుకున్నాడు, బాజుబంది పెట్టుకున్నాడు. ఇది కూడా మీకు తెలంగాణ మోడల్లో ఉంది, చూసారా మీరు? నాకు చాలా ఇష్టం అది. మనం కూడా పెట్టుకున్నాం కానీ అది తెలంగాణ మోడల్. కాళ్ళకి కడియాలు పెట్టుకున్నాడు. సో ఇంతవరకు మీరు ఏ హీరో ఇలా వేసుకోగా చూడలేదు మొత్తం. కానీ దూకోవడం మాత్రం, అంటే కిరీటం పెట్టుకుంటే దూకుంటారు, అట్లా దూకున్నాడు. కిరీటం పెట్టుకోవాలా, ఒక బాసికం మాత్రం కట్టుకున్నాడు. ఆ హెయిర్ ఒక్కటి ఇంకొంచెం పొడుగ్గా పెట్టి కొంచెం వదిలేసి ఉంటే బాగుంటే, కొంచెం మీకు ఏమనాలి, అలకలు అంటారు ముంగుల్ని, అట్లా వదిలేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. కొంచెం కర్లీగా చేసుకుని ఇంకా సూట్ అయ్యేది. మీకు మామూలుగా సినిమాలు రాజులను అలాగే కదా చూపిస్తారు. ఇప్పుడు తను అట్లా మొత్తం అట్లా దువ్వుకునే కంట, ఎందుకని మరి ఐడియా రాలేదు, కర్లీగా చేసుకునే హెయిర్ అంతా కూడా ఈ ముంగుర్లు ఇలా వదిలేసుకుని ఉంటే చాలా ఇంకా అందంగా ఉండేది. కానీ ఓవరాల్గా చాలా బాగున్నాయి. అదేవిధంగా మీరు రష్మిక చూసుకుంటే మంచి టమాటా రంగులో ఉంది అది తను వేసుకున్న ఇది. తను వేసుకున్న ఆభరణాలు కూడా పూసల్లాగా వచ్చాయన్నీ, బాగుంది అది కూడా. మొత్తం ఎంటైర్ లుక్ బాగుంది. ఇక్కడ ఒక పట్టెడ్లాగా ఇక్కడ పెట్టుకుంటాను. కరెక్ట్. మామూలుగా చంద్రవంక పెడతాం, సూర్యవంకను. తను ఇక్కడ పట్టెల్లా పెట్టుకుని పాపిడి బిల్ల పెట్టుకుంది. ఓవరాల్గా అమ్మాయి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ఇమోషన్ క్యారీ చేయటం అనేది, తను బొట్టు పెట్టినప్పుడు, తాళి కట్టినప్పుడు అతని దగ్గరికి తన కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అమ్మాయి షీఈస్ ఎ ట్రూ లవర్. అమ్మాయి చాలా మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించింది అనేది మనకు అర్థమవుతుంది. అతను కొంచెం ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ అమ్మాయి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంది. బికాజ్ షీఈస్ ఎరీజ్.
ఏప్రిల్ 5th కదా, ఎరీస్ వాళ్ళు అలాగే ఉంటారు. మీకు జోడియాక్ సైన్ ప్రకారం ఇంగ్లీష్ జోడియాక్ సైన్ చూసుకుంటే ఎరీస్ వాళ్ళు కొంచెం ఇమోషనల్. వాళ్ళే ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం, కానీ చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటారు. అంటే ఏమున్నా ఓపెన్గా ఉంటారు. ఇతను జెమినీకి వస్తాడు, ఎవరు విజయ్ దేవరకొండ. వీళ్ళు కొంచెం డిప్లొమాటిక్గా ఉంటారు, కానీ మంచి వాళ్ళు కూడా. సో నేను అనుకోవడం ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుందండి. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అతను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ అమ్మాయి కూడా మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్లో ఉంది. అది చాలా గొప్ప విషయం. విజయ్ దేవరకొండ ఒక్కడే కావాలి, విజయ్ దేవరకొండ నేను తీసుకెళ్ళిపోవాలనే యాటిట్యూడ్ మీకు కనిపించలే. సాధారణంగా ఎలా ఉంటుందంటే నా వైపే వచ్చేయాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మాయి కర్ణాటక నుంచి ఇక్కడికి రావాలని కోరుకుంది. అంటే వీళ్ళతో ఉండాలి, ఒక ఫ్యామిలీ బాండింగ్. ఈవెన్ వాళ్ళ తమ్ముడితో కూడా వాళ్ళు ఆ ఫోటో కూడా చాలా బాగుంది. అది చాలా ముఖ్యం. అంటే పెళ్ళంటే ఇద్దరు కలిసి ఉండడం కాదు, ఒక కుటుంబం కలిసి ఉండడం. అది అమ్మాయికి ఉందని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళు ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. తన్ని మీరు ప్రేమగా చూసుకోండి, ఆ పిల్లని ఎత్తున పెట్టుకుంటుంది అందరినీ. అదొక్క సూత్రం వాళ్ళ ఇంట్లో తెలుసుకుంటే షీ సచ్ ఎ నైస్ గర్ల్. నాకు అది నచ్చింది. మీరు అన్నారు ఇంకో సంప్రదాయం ఏంటండి అని. కొడగు సంప్రదాయంలో సాయంకాలం 4:30కి చేసుకున్నారు. కొడగు పద్ధతిలో ఏంటంటే వాళ్ళకి తాళి కానీ మంత్రాలు కానీ బ్రాహ్మడు కానీ ఏమి ఉండదు. వాళ్ళు దీపారాధన చేసి దీపం ముందు పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు పెద్దల ముందు వాళ్ళు ఒకటైనట్టు లెక్క. అలా చేస్తారు. వాళ్ళు ఎక్కువ పూర్వీకులకి చాలా మర్యాద ఇస్తారు. వాళ్ళ కట్టుబాట్లు అట్లా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ పర్యావరణాన్ని ప్రేమిస్తారు, వ్యవసాయదారులుగా ఉంటారు, ప్రకృతిని చాలా ప్రేమిస్తారు వీళ్ళు. వాళ్ళ నేచర్ అది. సో కొడగు సంప్రదాయంలో అలా చేసుకుని ఉంటారు. మరి అక్కడ ఏ రకమైన దుస్తులు ధరించారంటే నాకు తెలియదు. కుప్స అంటారు పంచని. మరి ఇదే డ్రెస్లో ఉన్నాడా, అతను విడిగా మరి ఏదైనా పంచ కట్టుకున్నారా విజయ్ దేవరకొండ తెలియదు మనకి. ఈ అమ్మాయి చీర ఒకవేళ కొడగు స్టైల్లో కట్టుకోవాలనుకుంటే ముందు నుంచి మనం కొంగు ఇక్కడ రాకుండా వెనక నుంచి తీసి ఇట్లా వెనక నుంచి ముందుకు తీసి పిన్ను పెడతారు. తర్వాత కొడగు అనేది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. అంటే మనకి మూల ద్రావిడ భాష నుంచి తమిళం, మలయాళం, కన్నడ, తుళు, తెలుగు, కొడగు ఇట్లా మొత్తం మోర్ దాన్ 24 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ కొడగు అనేది మీకు మళ్ళీ అందులో విభజన చేస్తే దక్షిణ ద్రావిడ భాషల్లోకి వస్తుంది. అంటే తెలుగు, మలయాళం, కన్నడ, తుళు, దెన్ కొడగు. సో వీళ్ళకి లిపి ఉండదు వీళ్ళ భాషకి. వీళ్ళు తమిళం కానీ మలయాళం కానీ లిపి వాడతారు. అంటే వాళ్ళు ఉండే బార్డర్ని బట్టి వీళ్ళ ప్రత్యేకత అది. రైట్ మేడం, థ్యాంక్ యూ.